హౌ టు ప్రిపరేషన్ బీఫ్ కర్రీ బీఫ్ సూప్. మనం బీఫ్ తెచ్చుకున్నామండి బయట నుంచి ఒక 50 రూపీస్ది. అయితే దీన్ని కడిగి జాగ్రత్తగా శుభ్రంగా పెట్టుకోండి. నేను పొరపాటు ఏం చేశానంటే ఇది బాగా ముదురు మాసం తీసుకొచ్చాను. ప్రస్తుతానికి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చికి మోస్ట్ ఇంపార్టెంట్ గోంగూర కదా ప్రిపేర్ చేసేది. గోంగూర తర్వాత మనం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూరుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దానికి నూరుకునేది చాలా డిఫరెంట్ ఉందండి. ఒకసారి ట్రైల్ చేయండి. అది కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2 డేస్ది, అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది, 2 కర్రీస్ ఒకేసారి ఉండి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూసుకొని ప్రిపరేషన్ చేసుకోండి. పొయ్యి మీద పెట్టుకొని లైట్గా ఉప్పు వేసుకోండి, పొయ్యి వెలిగించుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత మీకు కావాల్సిన మూత వేసుకొని తెరలించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిగిన తర్వాత వేసుకోండి, స్మెల్ పోవటానికి. లేకపోతే పచ్చి వాసన వస్తూ ఉంటుంది, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. సర్లే కూరలో ఆయిల్ పోతామని చూస్తే దీంట్లో ఆయిల్ లేదు. మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాలి, మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. దానికోసం మళ్ళీ ఫెప్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు, తర్వాత కారం, తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే స్మెల్ అనేది కర్రీ బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే ఉడికినప్పుడే మధ్య మధ్యలో వేసుకోవాలి. ముందు కలిపి కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలాగా మధ్య మధ్యలో వేసుకుంటా ఉంటే చెక్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన బౌల్ వాటర్ పోసుకోండి. ఇది జాగ్రత్తగా ఉడికేటట్టు ముందు కలుపుకోవాలి. ఇది దగ్గర ఉడికేదాకా చూసుకోవాలండి. ఇలా కిందకి బొబ్బల్స్ వస్తూ దగ్గరకు ఉడికితే తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటాలు వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మరిగిద్ది, అది మళ్ళీ దగ్గర రావాలి కూర. ఇది చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం గోంగూర అనేది దాని లోపల పెట్టాలి. అప్పుడు పెడితేనే మనకి సరిగ్గా ఉడికిద్ది. ఆల్రెడీ చికెన్ మనం తెచ్చిన బీఫ్ అనేది ఉడికేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెడితే ఆ గోంగూర కూడా మగ్గిద్ది. తర్వాత కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేపాటికి చాలా దగ్గరకు వచ్చేసిద్ది, వాటర్ తక్కువైపోతాయి. అప్పుడు మనం ఏంటంటే దానికి గంటితో కలుపుకొని కిందకి దించుకొని దాన్ని అప్పుడు సపరేట్గా వంచి తర్వాత సూప్ అనేది విడి చేయాలి, కర్రీ అని విడిగా చేయాలి. తర్వాత జాగ్రత్తగా మనం దాన్ని దించుకొని రుబ్బుకోవాలండి. రుబ్బుకునేప్పుడు జాగ్రత్తగా రుబ్బుకుంటే మీద పడుద్ది. రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలాగా రుబ్బుకోండి, లేకపోతే గట్టిగా రుబ్బితే ముక్కలు అనేది చిదురైపోయి తర్వాత మెత్తగా అయిపోతుంది. ఈ సూప్ అని ప్రిపరేషన్ చేసేటప్పుడు మన సూప్ తాగొచ్చు. మనకి హెల్త్ పర్పస్ వచ్చేపాటికి జలుబు చేసినప్పుడు తాగడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది, జలుబు తొందరగా పోద్ది. కావాల్సిన ఉప్పు వేసుకోండి. ఇది సూప్ ప్రిపరేషన్. ఇది కర్రీ విత్ సూప్ అండి.